గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ సంజు. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ సంజు. సో ఈరోజు మనం చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్తో. సో విల్ సీ మినీ వ్లాగ్ ఆఫ్ చిలుకూరు బాలాజీ. నేను బ్యాచ్ ఆఫ్ పీపుల్ స్కూటీ మీద స్టార్ట్ అయ్యాం. సో మాకు 1 hour డిస్టెన్స్ ఉంది చిలుకూరు బాలాజీ టెంపుల్. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు చిలుకూరు బాలాజీ టెంపుల్. సో చిలుకూరు అయితే రీచ్ అయిపోయాం. వీ వర్ సో హ్యాపీ బికాజ్ నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి అనుకుంటున్నా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాలని, బట్ కుదరట్లేదు అస్సలు. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ చిలుకూరు బాలాజీ టెంపుల్. సో చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఓన్లీ రిగ్రెట్ ఏంటి అంటే కొంచెం చీట్ అయ్యాం. సో ఇక్కడ నా వీడియోలో వెనకతలో ఒక పర్సన్ వస్తున్నాడు కదా, సో ఇలా పరిగెత్తుకుంటూ వస్తారు పార్కింగ్ అని చెప్పి. అలా వచ్చినప్పుడు మేము ఏమనుకున్నామంటే పార్కింగ్ కొంత అమౌంట్ పే చేయాలేమో అని. తులసిమాల అండ్ కోకోనట్ షాప్ ఉంది. బేసిక్ గా నేనైతే పర్సనల్ గా కోకోనట్ ఎప్పుడు పర్చేస్ చేయను, ఎందుకంటే బయట కొడతారు తప్ప దేవుడి వరకు వెళ్ళదు కదా. సో అదేదో హుండీలో వేసినా బయట బెగ్గర్స్ కి ఇచ్చినా అట్లీస్ట్ కొంచెం యూజ్ ఉంటుంది అని చెప్పి నేను ఫీల్ అవుతా పర్సనల్ గా. బట్ మేము స్కూటీస్ అక్కడ పార్క్ చేసాం కాబట్టి తీసుకుందాం, ఫ్రెండ్స్ కూడా తీసుకుందాం అన్నారని చెప్పి సరే నేను కూడా తీసుకుందామని తీసుకున్నా. అండ్ వాళ్ళు ఎలా చెప్పారంటే తులసిమాల పాదాల దగ్గరికి కానీ మెడలోకి కానీ వేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది అని చెప్పి కొంచెం సెంటిమెంట్తో కొట్టారు. సో ఈ టెంపుల్ ఆల్రెడీ విషెస్కి చాలా ఫేమస్ కదా, వీసాకి కానీ విషెస్ కానీ ఏదైనా కోరుకుంటే నెరవేరుతుంది అన్నది బాగా ఫేమస్ కదా. సో నేను అది కూడా విన్నాం కాబట్టి మేము సరే ఓకే తీసుకుందామంటే తులసిమాల ఎంత అంటే కాస్ట్ తులసిమాల 30 రూపీస్, కోకోనట్ 50 రూపీస్ అని చెప్పారు. బట్ రాంగ్, తులసిమాల ఒక మోరు 30 రూపాయలు. సో మాకు 16 మోర్లు ఇచ్చారు ఈచ్ పర్సన్. సో ఇద్దరికి కలిపి మాకు 1200 అయ్యింది. ఇద్దరు అమ్మాయిలను తీసుకున్నాం, 1200 అయ్యింది. సో వీ ఫీల్ సో రిగ్రెట్. ఎందుకు అంటే 1200 పెట్టడం ప్రాబ్లం కాదు, అది అట్లీస్ట్ దేవుడి వరకు ఎల్లున్నా కూడా మేము రిగ్రెట్ ఫీల్ అయ్యే వాళ్ళం కాదు. బట్ బయట బుట్టల్లో వేసేసి అవి తీసుకెళ్ళి ఒక రూమ్లో పడేస్తున్నారు. అమ్మవారి వరకు వెళ్ళట్లేదు. ఇంకా అమ్మవారి వరకు వెళ్ళలేనప్పుడు మనం అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసే కన్నా బయట బెగ్గర్స్కో హుండీలోనో వేసినా బాగుండేది. టెంపుల్లో బెస్ట్ థింగ్ ఏంటి అంటే హుండీస్ ఎక్కడ ఉండవు. ఇంత చీటింగ్ అవుతుంది, బయట ఇంత బిజినెస్ రన్ అవుతుంది, అదైతే మాకు అస్సలు బాగా అనిపించలేదు. సో టెంపుల్ అయితే దర్శనం చాలా బాగా అయింది, టెంపుల్ చాలా బాగుంది అండ్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఓన్లీ రిగ్రెట్ ఏంటి అంటే అది ఒక్కటే, బయట వాళ్ళకి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసామని చెప్పి. అదేదో బెగ్గర్స్కి ఇచ్చిన 2-3 days హ్యాపీగా మన పేరు చెప్పుకొని తినేవాళ్ళు కదా అనిపించింది. సో ఇది చాలా మంది ఫేస్ చేశారంట. నా ఫ్రెండ్స్ కూడా నేను వెళ్ళొచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే వాళ్ళు కూడా అన్నారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము కూడా ఇది ఫేస్ చేసామని. సో నా వీడియో త్రూ చూసే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్తే ఇలా మీరు కూడా మోసపోవద్దు అస్సలు. సో వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా మీరు కావాలి అంటే ఒక కోకోనట్, ఒక తులసిమాల తీసుకోండి, 2 తీసుకోండి, ఒకటి ఇక్కడ కొట్టండి, మళ్ళీ ఒకటి శివాలయం దగ్గర కొట్టండి అంటున్నారు. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే శివాలయం దగ్గర కూడా అలో చేయలేదు, బయటే 2 కొట్టేయమని చెప్పారు. మా ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ టైమ్ వెళ్ళిన వాళ్ళు చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా నా వీడియో త్రూ చూసి ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తే ఈ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి అవ్వకూడదు అని చెప్పి నేను పర్టిక్యులర్‌గా స్ట్రెస్ చేసి చెప్తున్నా. అదర్‌వైజ్ టెంపుల్ వాస్ టూ గుడ్. మాకు చాలా నచ్చింది, చాలా డివైన్‌గా అనిపించింది. అండ్ ఈ టెంపుల్ ఫేమస్ ఏంటి అంటే విషెస్‌కి ఏదైనా కోరుకొని ఒక ప్రదక్షిణ చేస్తే ఇది పక్కా నెరవేరుతది. నెరవేరిన తర్వాత వచ్చి 11 ప్రదక్షిణలు చేయాలంట. సో ఐయామ్ ఈగర్‌లీ వెయిటింగ్. నేను 11 ప్రదక్షిణలు చేయడానికి నేను వెయిట్ చేస్తున్నా. సో దర్శనం అయితే చాలా బా అయింది. అండ్ అయిపోయిన తర్వాత మేము బయటకొచ్చి లంచ్ చేసేసి చావా మూవీకెళ్ళాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.